హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైలిస్ వరల్డ్. ఈరోజు మా లంచ్ రెసిపీ ఏమిటో చూసేయండి. చామదుంపల పులుసు చిక్కుడుగాయ ఫ్రై అనమాట. నోటికి కమ్మగా తినాలనిపించింది, అందుకే చామదుంపల పులుసు చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ పోపులు జీరా, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి బాగా రోస్ట్ చేయాలి. ఇందులోనే మనం మసాలా కోసం ధనియాలు, జీరా, తెల్లుల్లి దంచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఈ ఉల్లిపాయలు బాగా మగ్గాక ఇందులోనే టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి టమాటాలు వేసి ఉప్పు, పసుపు వేసి చక్కగా మగ్గనివ్వాలి. టమాటా ముక్క ఎక్కడ కనిపించకూడదు. ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న చామదుంపలు తొక్కలు తీయాలి. కుక్కర్లో 2 విజిల్లు పెడితే సరిపోద్ది. ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న చామదుంపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ మిశ్రమాన్ని, ఈ టమాటాలు బాగా మగ్గాయి కదా, ఇందులో కారం, మనం ముందుగా దంచి పెట్టుకున్న ధనియాలు, జీరా, తెల్లుల్లి, ఈ మిశ్రమాన్ని ఇందులో వేసి అది బాగా రోస్ట్ చేశాక ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపలను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి చింతపండుని బాగా నానబెట్టి చింతపండుని బాగా పిసికి ఆ గుజ్జుని, ఆ వాటర్ని ఇందులో యాడ్ చేయాలి. ఇందులో చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అయితే ఈ గ్రేవీ ఇంకా చిక్కగా మనకి రావాలి అంటే పాతకాలంలో జీడిపప్పు పేస్ట్లు అవి వేసేవారు కాదు. పాతకాలంలో వాడిన చిట్కా ఏమిటంటే, మన అందరి ఇళ్ళల్లో బియ్యం పిండి ఉంటుంది కదా, బియ్యం పిండిని ఒక 2 స్పూన్లు ఒక గిన్నెలోకి తీసుకొని అందులో వాటర్ వేసి బాగా దాన్ని గిలక కొట్టి ఆ బియ్యం పిండి వాటర్ని అందులో వేస్తే చక్కగా చిక్కబడుతుంది అనమాట. మన బాడీకి జీడిపప్పులు, ఈ మసాలాలు, ఆ కొవ్వు అనేది పట్టదు. ఇది హెల్దీ వే అనమాట. అయితే ఇలా వేసి చక్క మగ్గాక చివరాక కొత్తిమీర, కరివేపాకు వేసుకొని దించేస్తే యమ్మీ యమ్మీ చామదుంపల పులుసు చాలా బాగుంటుంది. వన్స్ ట్రై చేయండి. నోటికి చప్పగా ఉండేటప్పుడు, ఏమి తినాలని లేనేటప్పుడు ఇది కమ్మగా వండుకొని తినండి, చాలా బాగుంటుంది. దీని టేస్ట్ ఎగ్ కర్రీలా ఉంటుంది అనమాట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.